ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्री विश्वावसुनाम संवत्सरము उत्तरायणं ग्रीष्म ऋतु आषाढ़मासं कृष्णपक्षं पाड्यमी पूर्वाषाढ़ नक्षत्रयुक्त बालात्रिपुरसुंदरी देवताभ्यो नमः। रक्तांबर वस्त्रधारिणी गंभीर कांति चातुरी తంత్రశృతిచే మాధురి అమ్మవారి పాదపద్మ నమస్కారం. అమ్మవారి యొక్క ఉపాసనా కాండ ఆచమనము, శిఖాబంధనము, అఘమర్షణము, న్యాసము, జపము, తులసిమాలతో జపము. అమ్మవారి యొక్క కాల గణనము సంకల్పము. సంకల్పం అయిన తర్వాత చతుర్లోకములలో ఉన్నటువంటి అమ్మవారి పాదపద్మల యొక్క దర్శనము, అమ్మవారి యొక్క రక్తవర్ణ కాంతముతో ఉన్నటువంటి వస్త్ర దర్శనము, గంభీర నేత్ర దర్శనము, పాదాలు కరములు జగతి కదులుతున్నట్టుగా భావించుతూ అమ్మవారు బయలుదేరిందా అన్నట్టుగా ఉన్నటువంటి ప్రణవ సహితమైన నాదబిందుతో ఉన్నటువంటి దర్శనం. వాయుమండలంలో అమ్మవారి యొక్క మంత్రము. జీవితంలో ఉన్నతి అనివార్యంగా వస్తుంది. అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవటం వల్ల సకల విజయాలు కలుగుతాయి. అటువంటి బాలాత్రిపురసుందరి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కారం. అమ్మవారు విశేషమైన కాళగణాన్ని చెప్తుంది. కాలము యొక్క రూపం అమ్మవారు. దేవతాశక్తి అంతా కూడా కాలస్వరూపము. కాలస్వరూపములో మహాయుగములు, మహాయుగముల్లో చతుర్యుగములు, చతుర్యుగముల్లో కలియుగము. మిగతా వాళ్ళు ఏది చెప్తున్నారు, ఏ కలియుగం గురించి చెప్తున్నారో కూడా మనకు తెలియదు. కలియుగము మన వాళ్ళు ఇచ్చినది ప్రథమ చరణము. 4 లక్షల సంవత్సరములు మొత్తం కలియుగం అంతా కూడా. ఈ కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. విశ్వావసునామ ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి, పూర్వాషాఢ. 7 రోజులే వారము. వారములు ఒక రోజులో మళ్ళీ వారం అంటాం దాన్ని. అంటే 7 రోజులు ఒక రోజులో కూడా కలుస్తూ ఉంటాయి. అటువంటి సంపూర్ణమైన కాలగణన ఇచ్చినటువంటి మన భారత చరిత్రకి, భారతీయ తత్వానికి నమస్కారము. మిగతా వాళ్ళు 18 సున్నాలు పక్కన పెడితే లెక్క కట్టలేరు. వాళ్ళు చెప్పేవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జై బాల, జై బాల.